అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. వ్రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. 10 రోజులుగా ఎప్పుడు ఈనుతుందా అని చూస్తున్న ఎర్రావు పడ్డ ఆ తెల్లవారుజామున ఈనింది. సలక్షణంగా మొదటి కాన్కి కోడి పెయ్యని వేసింది. కలువ కళ్ళు, కుచ్చుతోక, తెల్లటి ముఖం మీద సింధూరం దిద్దినట్లు ఎర్రటి మచ్చ. ఆవుశాల వదిలి రాబుద్ది కాలేదు వరదరాజుకి, పూర్ణకి. రాజు బీఎస్సీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిన వెంటనే తను గ్రామం చేరుకున్నాడు. పూర్ణ 1వ క్లాస్ పాస్ అయ్యి 2వ క్లాస్లోకి వచ్చింది. ఇద్దరికీ సెలవులే. కబుర్లకి, కథలకి అంతం లేదు. పూర్ణ చిలిపి చేష్టలతో, అన్నావదినల అభిమానంతో రాజుకి సెలవులు ఇట్టే గడిచిపోయినట్లు అయ్యాయి. పరీక్షా ఫలితాలు తెలిసే సమయం దగ్గర పడుతున్న కొలది ముందు ఏమి చేయాలా అన్న ఆలోచన రాజు మనసులో కదలజొచ్చింది. ఎంఎస్సి చదివితే మళ్ళా 2 సంవత్సరాలు చదువు. తను ఆర్జించి పెట్టకపోవటం సరికదా అన్నని నెల నెలకి సొమ్ము పంపమనాలి. ఎంతకన్నా అప్పులు చేసి పంపుతాడు? ఎవరిస్తారు అప్పు? రాజు ఒక నిశ్చయానికి రాకముందే ఫలితాలు తెలిసాయి. రాజు, పూర్ణ ఆ రోజే పుట్టిన బుజ్జాయి అందచందాలు చూస్తుండగా వీధిలో నుంచి సత్తిబాబు కేక పెట్టాడు. పరీక్షా ఫలితాలు తెలిసిన వెంటనే తనకి కబురు పెట్టమని వరదరాజు సత్తిబాబుతో చెప్పి వచ్చాడు. ఏదో పని మీద ఆ గ్రామం వస్తూ ఆ వార్త స్వయంగా తీసుకువచ్చాడు సత్తిబాబు. అతని చేతిలోని పేపర్ అందుకొని ఆత్రంగా తీసి నంబరు చూసుకున్నాడు రాజు. 1st క్లాసు. తను 1st క్లాసులో పాస్ అయ్యాడు. ఇంటిలోనికి ఒకటే పరుగు తీశాడు. వదినా, నేను పరీక్ష పాస్ అయ్యాను వదినా, 1st క్లాసులో పాస్ అయ్యాను. ఆవుకి తౌడు మేపుతున్న మీనాక్షి చేయి దులుపుకోకుండానే వరదం అంటూ వచ్చి కౌగిలించుకుంది. తన వయసుని మర్చిపోయి రాజు వదిన కౌగిల్లో ఇమిడిపోయాడు. వరదరాజు పీయూసీ చదువు కోసం పట్నం వెళ్లే ముందు ఇదే విధంగా వదిన గుండెల్లో తలదాచుకుంటే, నువ్వు పెద్దవాడు అవుతున్నావు వరదం, పెద్దవాడిలా ప్రవర్తించాలి అంటూ బుద్ధులు చెప్పింది మీనాక్షి. కానీ ఈరోజు ఆమెకి తన భుజం మీద జోకొట్టి నిద్రపుచ్చిన చిన్న మరిదిలాగానే అనిపించాడు రాజు. వదినా మరుదులను ఆ స్థితిలో చూసిన శివయ్య, ఏమిటిది, ఏమైంది అంటూ ముందుకు వచ్చాడు. వరదుడు పరీక్ష పాస్ అయ్యాడండి, 1st క్లాస్లో పాస్ అయ్యాడు అంది మీనాక్షి సంతోషంగా. ఆమె ముఖం మీద అష్టైశ్వర్యాలు పొందినంత తృప్తి కనిపించింది శివయ్యకి. ఏమిటి రాజు, 1st క్లాసే? ఈసారి తమ్ముడిని కౌగిలించుకోవటం శివయ్య వంతైంది. ఆనందం, ఆశ్చర్యం ఒక హద్దులోకి వచ్చాక తన షర్టుకి అంటిన తౌడు దులుపుకోసాగాడు వరదరాజు. మీనాక్షి ఆవుజున్ను పంచే నెపంతో పొరుగింటికి వెళ్ళి తన మరిది 1st క్లాస్లో పాస్ అయ్యాడన్న వార్త అందించింది. 4 ఇళ్ల అవతల ఉన్న నారాయణమ్మకి, 10 ఇళ్ళు దాటాకున్న పద్మావతికి కూడా ఆ వార్త అందించి మీనాక్షి తిరిగి వచ్చేసరికి వారింటి ముందు సైకిలు ఉంది. ఎవరు వచ్చి ఉంటారు చెప్పమా అని ఆలోచిస్తూ గుమ్మంలో కాలు పెట్టింది. చావిట్లో నవారు మంచం మీద కూర్చున్న మనిషిని చూసి తను ఎన్నడూ చూడని ఈ చుట్టం ఎవరా అనుకుంది. అంతలో వరదరాజు బట్టలు మార్చుకుని వచ్చి, పదండి వెళ్దాం అంటూ అతన్ని లేవగొట్టాడు. ఏమీ తెలియక తెల్లబోయి చూస్తున్న మీనాక్షికి సంగతి వివరించి చెప్పాడు శివయ్య. అతడు రాఘవయ్య గారి గుమాస్తా. వారెందుకో రాజుని రమ్మని కబురు పంపారు అన్నాడు భార్యతో. పరీక్ష పాస్ అయ్యాడని చూసి ఉంటారు. తమ సంతోషం తెలియజేయడానికి పిలిచి ఉంటారు. 2 ఏళ్ల పాటు వారింట ఉండి చదువుకున్నాడు కదా, ఆ పాటి అభిమానం ఉండటం సహజమే. అందులో ఆ పిల్లకి వరదడంటే చాలా ఇష్టం అంది మీనాక్షి. అంతే అయి ఉంటుంది అన్నాడు శివయ్య. వరదరాజు కోసమే ఎదురు చూస్తున్నట్లు వీధి సావిట్లోనే కూర్చున్నారు రాఘవయ్య, రాజమ్మ. గుమ్మంలోనే చూస్తూ, రావయ్యారా, 1st క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యావు, చాలా సంతోషం అన్నారు భార్యాభర్తలిద్దరూ. కాస్తసేపు చదువు సంధ్యలు, పరీక్షల గురించి మాటలు సాగాక, ఇక ముందు ఏం చేయదలుచుకున్నావు అంటూ ప్రశ్నించాడు రాఘవయ్య. నిజానికి వరదరాజు అప్పటికి ఒక నిర్ణయానికి రాకపోయినా తనకి ఉద్యోగం మీద ఆపేక్ష ఉందని తెలిపితే వాళ్ళ ఆఫీస్లో ఏదైనా పని ఇస్తాడేమో అన్న ఆశతో ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. ఇంకా చిన్నవాడివి, అప్పుడే ఉద్యోగానికి వచ్చిన తొందర ఏమిటి, ఎంఎస్సి చదవరాదు అంది రాజమ్మ. చదువుకునేందుకు వయసున్న పరిస్థితులు అనుకూలంగా లేవండి. అసలే 3 ఏళ్ళయి పంటలు తిన్నగా పండటం లేదు. ఆ పైని ఈ కరువు ఒకటి. ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసుకున్నా వచ్చిన సొమ్ము కుటుంబం గడిచేందుకే చాలటం లేదు. పైగా నా చదువు ఒకటి. మీ దయ వల్ల ఈ పాటి సహాయం చేశారు కాబట్టి ఇదైనా పూర్తి చేయగలిగాను.
ఇప్పటికే అన్నయ్య చాలా అప్పుల్లో ఉన్నాడు. ఇంకా చదవాలంటే పోనీ నేను డబ్బు పెడితే చదువుకుంటావా? రాఘవయ్య ప్రశ్నించాడు. వద్దండి, పుచ్చుకున్న సొమ్ము ఏదో నాటికి తీర్చవలసిందే కదండి. ఇంకా అప్పుల్లో మునిగిపోతే మాకున్న భూమి ఇల్లు అమ్ముకోందే తీర్చుకునే అవకాశం లేదు. ఏదో ఉద్యోగం చూసుకుని 10 రాళ్ళు తెచ్చుకుంటే ఆ పంటకి ఈ జీతం తోడు కాగా ఎలాగోలాగా గడుపుకుపోవచ్చును అన్నాడు రాజు. రాఘవయ్య సాభిప్రాయంగా భార్య వైపు చూశాడు. రాజమ్మ సంభాషణ అందుకుంది. రాజు, నీకు చదువుకు తగిన లోకజ్ఞానం ఉంటే మా అభిప్రాయం ఏనాడో గ్రహించి ఉండేవాడివి. నీ బుద్ధినంతా చదువుకే వినియోగించి పరీక్షలైతే పాస్ అయ్యావు, కానీ మేము నీకు డబ్బు పెట్టాలనుకుంటున్నామంటే అప్పుకు కాదు, మా కాబోయే అల్లుడికి చదువు చెప్పిస్తున్నామన్నమాట. ఇప్పటికైనా నా మాట నీకు అర్థమైందా? అనురాధని నీకు ఇయ్యాలని ఉంది మాకు. మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యకి వదినికి చెబుతాం. ఈలోగా మీరు ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగం చేయటం అన్న ఆలోచన వదిలిపెట్టి ఎంఎస్సిలో సీటుకి అప్లికేషన్ పెట్టు. ఈ మాట చెప్పేందుకు నిన్నింత తొందరగా పిలిచాము అంది రాజమ్మ. నా అభిప్రాయం కూడా అదే అన్నట్లు చిన్నగా నవ్వాడు రాఘవయ్య. కథానాయకి అనురాధ కోసం రాజు కళ్ళు ఆత్రంగా ఇల్లంతా వెతికాయి. రాధ ఇంకా ఊరి నుంచి రాలేదు అంది కంటిచూపుల భావం గ్రహించినట్లు రాజమ్మ. రాజు వారి దగ్గర సెలవు పుచ్చుకుని ఇల్లు చేరాడు. ఎందుకు పిలిచారు అంటూ ప్రశ్నించింది మీనాక్షి. రాఘవయ్య గారు నేను ఎంఎస్సి చదవాలనుకుంటే తాము డబ్బు ఇస్తామన్నారు. ఆ మాట చెప్పేందుకే పిలిపించారు. తన పెళ్లి మాట తన నోటి మీదుగా చెప్పేందుకు రాజు సిగ్గుపడ్డాడు. నువ్వేమన్నావు? శివయ్య ప్రశ్నించాడు. మా అన్నయ్యని అడిగి చెబుతానన్నాను. రాజు సమాధానం శివయ్యకి తృప్తి కలిగించింది. తమ్ముడు తన పెద్దరికం నిలిపినందుకు ఆనందించాడు. సరే, తాపిగా ఆలోచిద్దాం అన్నాడు శివయ్య. కానీ చదివే మాట ఉంటే త్వరగా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యమైతే సీటు దొరకకపోవచ్చు అన్నాడు రాజు. నీకు సీట్ ఎందుకు రాదయ్యా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పిల్లడివి అంది మీనాక్షి గర్వంగా. నాలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు దేశంలో చాలామంది ఉంటారు వదిన. మన ఊరిలో గొప్పగా చెప్పుకునేందుకే కానీ బయటికి పోతే దీనికేమీ గొప్పలేదు అన్నాడు రాజు. సరే, అయితే సీటుకి అప్లికేషన్ పెట్టు. ఇల్లు ఉంది కదా, ఆ పాటి సొమ్ము పుట్టకపోదు. 2 ఏళ్ళు చల్లగా గడిచిపోతే ఆ పైదానికి భగవంతుడే ఉన్నాడు అన్నాడు శివయ్య. ఆ రోజునే వరదరాజు ఎంఎస్సిలో సీటుకి అప్లికేషన్ పెట్టాడు. వరదరాజుకి ఎంఎస్సిలో సీటు వచ్చింది. 3 రోజుల లోపున సొమ్ము చెల్లించి రసీదులు తీసుకోవాలి. అప్పటి వరకు రాఘవయ్య గారు చేస్తానన్న సహాయం అందే సూచనలు లేవు. ఎవరు మాత్రం సొమ్ము ఊరికే ఎందుకు పెడతారు? ఏదో పిల్లడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ముందు చదువు చదివితే మంచిదన్న ఉద్దేశంతో మాట వరుసగా అనుకుంటారు. పొరుగింటి బొబ్బట్ల కోసం నెయ్యి కాచు కూర్చున్నట్లు వారి మాట మీద ఊరుకుంటే ఎలా? సొమ్ము పుట్టే మార్గం చూడండి అని భర్తని తొందర చేసింది మీనాక్షి. శివయ్య డబ్బు కోసం సాధారణంగా గ్రామంలో ఎవరికి అవసరమైనా అప్పు పెట్టే సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బిశెట్టి మంచి వ్యవహార జ్ఞానం ఉన్నవాడు. పాము చావకుండా కర్ర విరక్కుండా డబ్బు కోసం వచ్చిన వాళ్ళకి గడువులు పెట్టి వారికి ఆత్రం అధికం చేసి అప్పుడు తనకి లాభసాటి అయిన షరతులతో డబ్బు ఇస్తాడు. ఈ పల్లెటూళ్ళలో ఇంటికి ఏం ధర పలుకుతుంది శివయ్య? పైగా మిద్దె ఇల్లు, నేలగచ్చులైనా తిన్నగా ఉన్నట్లు లేవు. అయినా నీ ముఖం చూసి ఇస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు కదా, ఏదో విధంగా తీర్చేస్తాడనే నమ్మకం మీద ఇస్తున్నాను అంటూ కొసరి 800 రూపాయలు ఇచ్చాడు. ఈ సొమ్ముతో రాజు చదువు పూర్తి కావాలి. ఈ సంవత్సరమైనా పంటలు తిన్నగా పండి ధాన్యం కాస్త కళ్ళపడితే ఉంది. లేకపోతే మాత్రం ఇంటి ఖర్చుకి కూడా నడివీధికి పడవలసి వస్తుంది అనుకుంటూ ఇంటి ముఖం పట్టాడు శివయ్య. సుబ్బిశెట్టి ఇల్లు ఓ చివరన ఉంది. శివయ్య ఇంటికి 2-3 వీధులు వెనకగా ఉంది. ముందు రాబోయే కాలం గురించి ఆలోచిస్తూ శివయ్య నడక సాగిస్తుంటే దారికి అడ్డంగా పిల్లలు పరుగులు తీస్తున్నారు. ఎక్కడికలా పరుగులు తీస్తున్నారు? పడగలరు, కింద మీద చూచుకొని నడవండి. పల్లెటూరులో ఎవరి పిల్లడు అనే విచక్షణ లేకుండా పెద్దలకందరికీ పిల్లల్ని ఆదరించే అలవాటు ఉంటుంది. కారు వచ్చిందండి, మోటార్ కారు అంటూ పరుగులు తీస్తూనే కేకలు పెట్టారు పిల్లలు. ఆ గ్రామానికి మోటార్ కార్లు చాలా అరుదుగా వస్తుంటాయి. ఎలక్షన్ రోజుల్లో మాత్రం అన్ని పార్టీల వాళ్ళు కార్ల మీద విధిగా వచ్చి మా పార్టీకే మీ ఓటు అని బొట్టు పెట్టి వెళ్ళిపోతుంటారు. కొందరు పెద్దింటి వారు, చిన్న తరహా రాజులు కూడా కారు దిగి ఆ మైలున్నర మేర కాలినడకన గ్రామంలోనికి వచ్చి ప్రతి ఇంటి మంజూరులోకి దూరి
అమ్మా, అయ్యా అంటూ అతి గౌరవంగా ఓట్లు అడుగుతారంటే అది వారి నిగర్వ ప్రియత్వానికి, నిత్య సేవాభిలాషకి చిహ్నం కాక మరేమిటి? వంతెన దాటిన కొద్దిమేర వరకే కంకర్ రోడ్డు ఉంది. అది కూడా ఎవరో నాయకుని ఆగమన సందర్భంలో వేసింది. అక్కడ ఒక పొలం చదును చేసి పెద్ద పందిరి వేసి సభ జరిపించారు. ఆ తర్వాత ఆ పొలానికి పందిరి పొలం అన్న మాట వాడుకలోకి వచ్చింది. ఈరోజు వచ్చిన కారు కూడా ఆ పందిరి పొలం దగ్గరే ఆగిపోయింది. మామూలుగా శిస్తు వస్తువులకి సర్కారు ఉద్యోగస్తులు వచ్చేటప్పుడు ఏవో పాత కార్లు డొక్కు జీపుల మీద రావటం అలవాటే. కానీ ఈ కారు రంగు ఎండలో మిలమిలా మెరిసిపోతున్నది. దాని కిటికీలకి పల్చని పట్టుతెరలు ఉన్నాయి. డ్రైవరు తెల్లకోటుకున్న రోల్డ్ గోల్డ్ బొత్తాములు బంగారంలా మెరుస్తున్నాయి. పిల్లలే కాక చుట్టుపక్కల పెద్దలు కూడా ఈ కొత్త కారు వింతగా చూస్తున్నారు. శివయ్య ఇంటికి చేరేసరికి ఇంటి ముందు 4-5 మనుషులు అటూ ఇటూ తచ్చాడుతున్నారు. పల్లెటూరులో ప్రతి ఇంటికి వచ్చిపోయే బంధువుల్ని అందరూ ఎరిగే ఉంటారు. వేరుగా ఏ కొత్తవారు వచ్చినా ఏమిటి సంగతి, ఎవరు అని చెవులు కొరుక్కుంటారు. అందులో మడతలు నలగని బట్టలతో కారులోంచి దిగిన పెద్ద మనిషిని, కాశ్మీరీ సిల్క్ చీరతో, ఒళ్ళు నిండిన నగలతో అతన్ని అనుసరించిన ఆడమనిషిని చూశాక వీరు ఎవరింటికి వెళ్తున్నారు అని గ్రామస్తులందరి కళ్ళు వారినే అనుసరించాయి. ఆ కారు దిగిన పెద్ద మనిషి శివరామయ్య గారి ఇల్లు అని అడగగానే అందరికీ అసలు విషయం అర్థమైంది. వీరు శివయ్యతో వియమందడానికి వచ్చి ఉంటారు. వరదరాజుకి పిల్లనిస్తామని చెప్పిందికే వచ్చి ఉంటారు. ఓహో, ఏమి వరదరాజు అదృష్టం! అటువంటి కారులో తిరిగే మామగారు, మెడ విరిగి పడేటన్ని నగలతో అత్తగారు. ఆ దంపతులను చూస్తుంటే పిల్ల అందంగానే ఉంటుందని చెప్పడానికి ఏమీ ఆటంకం లేదని మురిసిపోసాగారు. శివయ్య ఇంటిలో కాలు పెట్టేసరికి ముందు చావిట్లో మునసబు గారింటివి 3 కొయ్య కుర్చీలు ఉన్నాయి. ఎదురుగా వాల్చి ఉన్న మంచం మీద ఒక స్త్రీ పురుషుడు కూర్చుని ఉన్నారు. పక్కనున్న తిన్నె మీద రాజు కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు. మీనాక్షి 3 గ్లాసులతో ఆవపాలు, ముందు రోజు చేసిన జంతికలు తెచ్చిపెట్టింది. శివయ్య సావిట్లో కాలు పెట్టగానే అదిగో మా అన్నయ్య అన్నాడు రాజు. రాఘవయ్య మంచం మీద నుంచి లేచే ప్రయత్నంలో ఉండగానే రాఘవయ్య గారు ఈయన. అన్నయ్య, ఆవిడ అనురాధ తల్లి రాజమ్మ గారు అంటూ అన్నకి పరిచయం చేశాడు. రాఘవయ్య, శివయ్య నమస్కారం అంటూ ఒకేసారి చేతులు జోడించారు. నమస్కారం అమ్మా, మీ గురించి రాఘవయ్య గారిని గురించి మా రాజు చెప్తూనే ఉంటాడు. ఇంతకాలానికి మిమ్మల్ని చూడటమైంది. మీ వంటి వారు ఇంటికి వస్తే కూర్చోపెట్టేందుకు సరైన ప్రదేశమైనా మా ఇంట్లో లేదు. ఇలా వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి అన్నాడు శివయ్య వినయంగా. పర్వాలేదండి, మాకిక్కడ సరిగానే ఉంది. ఈ కుర్చీలు సోఫాలు ఈనాడు వచ్చాయి కానీ మన పెద్దల నాడు అంటూ మొదలుపెట్టాడు రాఘవయ్య. ఇక ఉపన్యాసం కట్టిపెట్టి వచ్చిన పని తెముల్చుకోండి అన్నట్లు భర్తని మోచేత్తో పొడిచింది రాజమ్మ. రాఘవయ్య భార్య హెచ్చరికతో సర్దుకొని రాజు మీతో చెప్పే ఉంటాడు అంటూ మొదలుపెట్టి 1 నిమిషం ఆగాడు. అంతవరకు వారి రాకకి పేరు కారణం ఊహించుకుంటున్న మీనాక్షి ఆ మాటతో తెల్లబోయింది. మీ పిల్లడి చదువుకి డబ్బు అప్పపెడతామని చెప్పేందుకు పని పెట్టుకొని భార్యను వెనకేసుకుని రావాలా? పోనీ అనురాధల గ్రామం చూసేందుకు వచ్చారేమో అనుకునేందుకు ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదానిని పురుగుల్ని చూసినట్లు చూస్తున్నది. పట్నంలో పొలంగచ్చు మేడల్లో మసిలేవారికి ఈ పేడ మన్ను అలికిన మట్టి ఇల్లు, నుదిరికి తగిలే మంజూర్లు చికాకుగానే ఉంటాయి. కానీ అంత మాత్రంగా ఎదుటివారు ఏమనుకుంటారో అన్న సంకోచం లేకుండా తేలిగ్గా మాటలు విసరటం ఆవిడికి అలవాట్లాగుంది. తల్లి కూతుళ్లలో ఎంత భేదం అనుకుంది మీనాక్షి. శివయ్య కూడా రాఘవయ్య మాట సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఈ రోజుల్లో స్వయంగా ఇంటికి వచ్చి అప్పు పెడతామనేవారు ఎవరైనా ఉంటారా? ఆ మాట చెప్పేందుకు ఈ శ్రీమంతుడు ఇల్లు దాటి పల్లె పట్టుకి వచ్చాడా? అదేం కాదు, ఇందులో ఇంకేదో ఉంది అనుకున్నాడు. తన అనుమానాల్ని ఆలోచనల్ని మనసులోనే నిలుపుకొని, అవును, ఆ విషయం రాజు చెప్పాడు. మీకెందుకు శ్రమ కలిగించటమని ఇప్పుడే ఇంకో విధంగా ఏర్పాటు చేసి సొమ్ము తీసుకువచ్చాను. లాల్చీ పక్క జేబులో నుంచి నోట్లను పైకి తీస్తూ అన్నాడు శివయ్య. పచ్చని అంత లావుపాటి రాజమ్మ శివయ్య మాటతో నీళ్లు జల్లిన కొరకంచులా ముఖం మార్చుకుంది. కోరి పిల్లనిస్తామని తనంతటి వాడు ఇల్లు చొచ్చుకు వస్తే మీ సొమ్ము మీ సంబంధము మాకు వద్దని ఈ పూరింటి యజమాని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆశ్చర్యం కాస్త తగ్గించుకొని విషయం వివరంగా తేల్చుకుందామని డబ్బు విషయం కాక రాజు మీతో మరేం చెప్పలేదా అన్నాడు రాఘవయ్య. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాటకి తడబడుతూ పెదవులు తడుపుకుంటున్న వరదరాజు సిగ్గుతో తలదించుకున్నాడు.
మీనాక్షి శివయ్యల మనసుకి ఊరట కలిగింది. తమ అంచనాలు మరీ అంత తప్పుగా లేవని సంతృప్తి పడ్డారు. ఇంకే విషయం అన్నాడు శివయ్య. ఆ విషయం ఏమిటో తన ఊహకి కూడా అందనట్లు ముఖం పెట్టి. మీ రాజుకి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనే మా అభిప్రాయాన్ని మీకు తెలియజేయమన్నాము. అవునా రాజు, మాట మాత్రంగానైనా అనకుండా ఇంత మంచి వార్త మనసులో ఎలా దాచుకున్నావురా అన్నాడు శివయ్య తమ్ముణ్ణి చూస్తూ. మౌనమే రాజు సమాధానమైంది. చిన్నపిల్లడు, తన పెళ్లి విషయం తనే చెప్పుకునేందుకు సిగ్గుపడి ఉంటాడు అంది మీనాక్షి మరిదిని సమర్థిస్తూ. సరే పోనీ, అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది కదా, మీ అభిప్రాయం ఏమిటి అంది రాజమ్మ. మీ వంటి పెద్దలు వచ్చి పిల్లనిస్తామంటే కాదంటామా, అది మా భాగ్యంగా భావిస్తాం కానీ అన్నాడు శివయ్య వినయంగా. చూడండి శివరామయ్య గారు, నాకు అనురాధ ఒక్కతే కూతురు. పిల్లని మీరు చూసే ఉన్నారు కాబట్టి నేనేం వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. నాకు పట్నంలో 3 మేడలున్నాయి, ఇంకా షుగర్ ఫ్యాక్టరీ ఉంది, చాలా కంపెనీల్లో చెప్పుకోవలసినన్ని షేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి అంతా మా రాధకే చెందుతుంది. మీ తమ్ముడు వరదరాజుని 3 ఏళ్లుగా చూస్తున్నాము. పిల్లడు మంచివాడు, పెద్దల ఎడల వినయ విధేయతలు కలవాడు, ముఖ్యంగా మా రాధకి నచ్చినవాడు. అల్లుడు ఆస్తిపరుడు కావాలన్న కోరికతో పిల్లని ఎక్కడో దూరం పంపాలన్న అభిప్రాయం మాకు లేదు. మాకున్న ఆస్తి కూర్చుని తిన్నా 3 తరాల వరకు తరగదు. రాజుని అల్లుడిగా చేసుకుంటే ఇద్దరూ మా కళ్ళ ముందు ఉంటారని మా ఆశ అన్నాడు రాఘవయ్య. క్షణకాలం శివయ్య అతని మాటకి అవునని కాదని జవాబు చెప్పలేదు. ఒకసారి భార్య వైపు చూశాడు. ఈ విషయం మీకు అంగీకారమైతే ఈరోజు మంచిదే, నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం అంది రాజమ్మ. శివయ్య రాజమ్మ మాటకి జవాబు చెప్పలేదు. రాఘవయ్య వంక తిరిగి, రాఘవయ్య గారు, మీ ఉద్దేశం నాకు స్పష్టంగా తెలియలేదు. రాజుని ఇల్లరికం ఉంచుకుందామని మీ అభిప్రాయమా అంటూ ప్రశ్నించాడు. అబ్బెబ్బే, అటువంటిదేం లేదు శివరామయ్య గారు. కాలేజీ చదువులు చదువుకొని రాజు ఈ పల్లెటూరులో కూర్చోడు కదా. ఉద్యోగమో వ్యాపారమో ఏది చేసినా పట్టణంలోనే ఉంటాడు. నాకు 3 మేడలు ఉండగా నా కూతురు అల్లుడు వేరే చోట ఉండరు కదా, ఆ మాట కోసం అన్నాను. చూడండి, నాకు కూతురైనా కొడుకైనా అనురాధ మాత్రమే. దాని సుఖం, దాని సంతోషం కన్నా మాకు మరేం అక్కర్లేదు. ఇంతకీ ఈ ఊరికి ఆ ఊరికి మధ్య దూరం ఎంత కాబట్టి? అక్కడ కారులో కాలు పెడితే ఇక్కడ ఇంట్లో దిగినట్లే అన్నాడు రాఘవయ్య. మీ కూతురి విషయంలో మీరన్నమాట రాజు విషయంలో నేను అనవలసి వస్తుంది. కడుపున మోసి కనలేదు కానీ అంతకు మించిన ప్రేమతో రాజుని పెంచి పెద్ద చేసింది నా భార్య. నాకు తమ్ముడైనా కొడుకైనా వాడే. మా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాము. ఆ కారణం చేత మీరు ఇల్లిరికం అనే అభిప్రాయంతో ఆ మాట అన్నారేమో అని అడిగాను. మరోలా భావించకండి. అంతకు మించి మీ సంబంధం పట్ల మాకు ఆక్షేపణ ఏమి ఉంటుంది? రాజు ముఖం చూస్తుంటే వాడిని అడిగే అవసరమే కనిపించటం లేదు. ఇంకా నాకు నా భార్యకు వాడి ఆనందాన్ని ఇష్టాన్ని మించిన కోరికలు లేవు అన్నాడు శివయ్య. రాజమ్మకి అక్కడ జరుగుతున్న సంభాషణలు అంత తృప్తికరంగా లేకపోయినా ముందు ఆ 3 ముళ్ళు పడని, అటు నుంచి నరుక్కు రావచ్చు అనుకుంది. 4-5 గ్రామ పెద్దలు ముత్తైదువులు వచ్చారు. కారులో నుంచి నిశ్చితార్థానికి అవసరమైన సామాన్లు వచ్చాయి. అరగంటలో అంతా పూర్తయిపోయింది. వదినగారు గడుసువారే, అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారు అంది మీనాక్షి వారు తెచ్చిన వస్తువులను చూస్తూ. లేకపోతే దగ్గరలోనే మళ్ళా రావాల్సి ఉంటుంది కదా, ఇంత దూరం నడిచి రావటం అంటే మాటలా అంది రాజమ్మ. రాఘవయ్య చేతులు జోడిస్తూ, వస్తానమ్మా మీనాక్షమ్మ, మా అనురాధ మీ గురించి ఎంతగానో చెబుతూ ఉంటుంది. ఈ రోజుకి చూడటమైంది. మన మధ్య ఈ బాంధవ్యం కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. కారు వరకు శివయ్య వచ్చి అంపకం పెట్టి సెలవు తీసుకున్నాడు. కారు వదిలి వంతెన దాటుతుంటే, ఆవిడ్ని మరీ భట్రాజులా అంతలా పొగుడుతారే అంది రాజమ్మ ముఖం మార్చుకుంటూ. మనిషిలో ఉన్న మంచిని గుర్తించడంలో తప్పేముంది? రాజు తన వదిన గురించి చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఆవిడ నిండు కుండ వంటి మనిషి అన్నాడు రాఘవయ్య. ఇంకేం, తండ్రి కూతుళ్ళు ఇలా ఆవిడ భజన చేస్తూ కూర్చోండి. ఏడాది తిరిగేసరికి ఏటి నీళ్ళకి మీ కూతురు నెత్తిన ఆవిడ బిందె ఎత్తకపోతే నా పేరు రాజమ్మ కాదు అంది ఉక్రోషంగా రాజమ్మ. మంచిదే, తిని కూర్చుంటూ నీలాగా కదలలేని శరీరాన్ని పెంచుకునే కంటే ఆడదానిలా అందంగా ఉంటుంది నీ కూతురు అన్నాడు రాఘవయ్య నవ్వుతూ. భర్త వంక చురచురా చూసి ఏదో అనబోయి తమ సంభాషణ డ్రైవర్ వింటున్నాడని గ్రహించి ఊరుకుంది రాజమ్మ. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.